నిజంగానే నీ ఇంటికి వచ్చా నీ నట్టింటికి వచ్చా నీ గడపలోకి వచ్చా అన్నట్టు 161 సేవలు ఆంధ్రప్రదేశ్లో నీ గడపలో నీ ఇంట్లో నీ చేతిలో నీ ఫోన్లో నీ గుప్పిట్లో అందుబాటులోకి ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం ప్రజలకి అవసరార్థం వినియోగంలోకి తీసుకొచ్చింది. వాట్సాప్ పాలనని నిన్నటి నుంచి మంత్రి నారా లోకేష్ గారు అఫీషియల్ గా ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రభుత్వానికి సంబంధించిన ధ్రువపత్రాలు గాని లేకపోతే అనేక రకాల అందుబాటులో వివిధ సేవల్ని 161 సేవల్ని వాట్సాప్ ద్వారా ప్రజలకి చేతిలోకి గుప్పిట్లోకి ఒక చిన్న ఫింగర్ టిప్ లేదా ఫింగర్ తో అలా ప్రెస్ చేసి మీకు అందుబాటులోకి తీసుకొచ్చే సౌలభ్యాన్ని ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చింది. అయితే ఈ సేవల కోసం నెంబర్ను కూడా విడుదల చేశారు. 9552300009 ఈ నెంబర్లోంచి మీకు కావాల్సినటువంటి సర్వీస్ ని వినియోగించుకోవచ్చు. ప్రధానంగా 161 సేవల్లో ఫస్ట్ తొలి విడతలో దేవాదాయ శాఖ, విద్యుత్ శాఖ, ఆర్టీసీ, రెవెన్యూ, అన్నా క్యాంటీన్లు, సీఎంఆర్ఎఫ్, మున్సిపల్ శాఖల్లోని సేవల్ని అందుబాటులోకి తీసుకొస్తున్నారు. అంటే ఇది తొలి విడత. ఈ తొలి విడతలో 161 సేవలు వస్తాయి. ఆ తర్వాత రెండో దశలో 360 సేవల్ని ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తారు. ఇక దేవాదాయ శాఖ సంబంధించి కూడా మీరు ప్రధాన ఆలయాలకు సంబంధించిన దర్శనం టికెట్లు కానీ, డొనేషన్లు కానీ, రూమ్స్ బుకింగ్ కానీ ఇవన్నీ చేసుకోవచ్చు. రెవెన్యూ డిపార్ట్మెంట్ అయితే మీకు ల్యాండ్ రికార్డ్స్ కానీ, సర్టిఫికెట్స్ కానీ, అలాగే మున్సిపల్ శాఖకి సంబంధించిన ఆస్తి పన్ను, బర్త్ డెత్ సర్టిఫికెట్లు, చెల్లింపులు, యూటిలిటీ బిల్స్, ఎలక్ట్రిసిటీ బిల్స్, ఇలా రకరకాలుగా ఓవరాల్ గా 161 సేవల్ని ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చారు. అంటే ప్రజల వద్దకు పాలనని తీసుకువచ్చినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు గారు గతంలో ఏదైతే తన మార్క్ చూపించారో ప్రజల వద్దకు పాలన అని, ఇప్పుడు ప్రజల గుప్పిట్లోకే మరొకసారి ఒక సరికొత్త గవర్నమెంట్ నిర్ణయంతో ప్రజల గుప్పిట్లోకి పాలన తీసుకురావడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అలాగే ప్రజలకు కూడా ఇది ఎంత సౌలభ్యం అంటే కార్యాలయాల చుట్టూ తిరగక్కర్లేదు, కాళ్ళు అరిగిపోయేలా తిరగక్కర్లేదు. తమకు కావాల్సిన సేవల్ని జస్ట్ ఫోన్లోనే వాళ్ళకి కావాల్సినటువంటి అంశాన్ని డిఫరెంట్ కేటగిరీస్ లో ఏదైతే చేసుకోవాలో చేసుకోవచ్చు. ఎవరి మీదైనా సరే కంప్లైంట్ చెప్పాలన్నా, లేకపోతే ఎవరైనా సేవలు వినియోగించుకోవాలన్నా, కరెంటు బిల్లులు కట్టాలన్నా, ఆస్తి పన్నులు కట్టాలన్నా జస్ట్ ఒక క్లిక్ దూరంలో ఉంటుంది. అలాగే మీరు ఏదైనా దానికి సంబంధించిన సమాచారం విషయంలో కూడా మీకు ఏదైనా క్వెరీస్ ఉంటే కూడా అది ప్రస్తుతం ఏ స్టేటస్ లో ఉంది, ఎక్కడి వరకు ఉంది, దాని కండిషన్ ఏంటి అనేది కూడా చాలా డీటెయిల్డ్గా ఎప్పటికప్పుడు మీకు కనిపిస్తుంది. ఒక రకంగా చెప్పాలి అంటే పూర్తి స్థాయిలో ప్రజలకే అరచేతిలో స్వర్గం అంటారు, కానీ నెగిటివ్ సెన్స్ లో వాడతారు. కానీ అరచేతిలోనే గుప్పెట్లోనే 161 సేవల్ని అసలు ఎటువంటి కష్టం లేకుండా తీసుకురావడంపై ఇప్పుడు సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ప్రధానంగా నిన్న ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రత్యేకించి మంత్రి నారా లోకేష్ గారు ఎప్పుడైతే ఈ సేవల్ని ప్రారంభించి అందుబాటులోకి తీసుకొచ్చారో ఎక్స్ లో, అంటే ఆయన ప్రత్యేకంగా ఎక్స్ వేదికగా కూడా ట్వీట్ చేశారు. 1995లో ఈ గవర్నెన్స్, 2025లో వాట్సాప్ గవర్నెన్స్ అంటూ కూడా ఆయన ట్వీట్ చేశారు. అలాగే ఏ నెంబర్ వాడాలనేది కూడా ఆయన ట్వీట్ ద్వారా వెల్లడించారు. ఇక తొలి దశలో మనం అనుకున్నట్టు 161, రెండో దశలో 360. మరి నిజానికి ఇది ఎంతలా మార్పు తీసుకురాబోతోంది? ఈ సేవల్లో ముందడుగు పట్టడం ఒక రకంగా చెప్పాలంటే ఇది చాలా బెనిఫిట్ అంటున్నారు ప్రజలకి. మరి ఇది ఎంత ప్రజల జీవితాల్లో మార్పు తీసుకొస్తుంది? ఇందులో ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయా? లీగల్ గా ఎలాంటి అంశాలు ఉన్నాయి ఇందులో? వాట్సాప్ పాలన మీ ఫోన్లోనే గవర్నమెంట్ ఆఫీస్ అన్న అంశాలు చర్చిద్దాం. చిన్న విరామం తర్వాత చర్చ ప్రారంభమవుతుంది. చూస్తూనే ఉండండి ఏపీ.